ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా స్థుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి చేరవచ్చిన నా సహోదరుని మీ అందరికీ, అలాగే లైవ్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ పరిశోధన చేస్తూ మమ్మల్ని ఫాలో అవుతూ మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న ఆయా ప్రాంతంలో ఉన్న సహోదరులందరికీ క్రీస్తునామం నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ పునరుత్థాన దినంలో విలువైన సంగతులను మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడతాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమందు ఆసీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి గడిచిన వారమంతా మీ కృపలో భద్రపరిచి కాపాడి సంరక్షించారు. మరలా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినముగా ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి తండ్రి, మేము ఆరాధనలో యథార్థవంతులుగా మిమ్మల్ని సేవించడానికి మాకు ఇచ్చిన సమయానికి స్తోత్రం. ఆరాధనకి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ ముందు మేము ఉన్నామని మేము గుర్తించి మా మధ్యన మీరు ఉన్నారని తండ్రి ఎరిగి భయముతో భక్తితో లోబడి విధేయులుగా మేము జీవించే భాగ్యాలు మాకు దయచేయండి. ముఖ్యంగా మాకు కనిపించకపోయినా తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉండి ఆయా దేశాల్లో ఉండి లైవ్ ద్వారా మీ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, బలపరచండి, సహాయం అందించండి. మీ కృప మీ కాపుదల మరి ఎక్కువగా ప్రసాదించండి తండ్రి. మీ వాక్య పరిచర్యలోనికి వెళుతుండగా మీ కృపను మాకు మెండుగా అనుగ్రహించి మీ లేఖనాలను తండ్రి వివరించగలిగిన జ్ఞాన వివేకాలు మాకు ప్రసాదించమని ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించడంలో భాగముగా వాక్య పరిచయంలోనికి వెళుతుండగా అబద్ధం అసత్యం మాకు దూరం వచ్చండి. మీ వాక్యాన్ని కలిపి చెరిపేవారుగా కాకుండా మీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము బోధించగలిగిన వాక్యాలు దయచేయండి. వినుచున్న వారికి విని చెవులను, గ్రహించే హృదయాలు ప్రసాదించమని ఈ రోజు మేము నేర్చుకుంటున్న వాక్యం ద్వారా మీరే మహిమ పొంది గొప్ప విషయాలు మాకు నేర్పించి బలపరచండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు మనం నేర్చుకుంటాం. ఎన్నో సంగతులు దేవుడు తన గ్రంథంలో మన కొరకు రాయించి దేవుడు సిద్ధపరచున్నాడు. మనం వింటున్న ప్రతి మాట, మనం నేర్చుకుంటున్న ప్రతి మాట మన దేవుని దగ్గర భక్తిలో స్థిరపరచాలి. స్థిరమైన భక్తి మనకు ఉండాలి. మనం వింటున్న వాక్యం, మనం నేర్చుకుంటున్న వాక్యం దేవుని తేటతెల్లగా మనకి వివరించాలి. దేవుని ఎరిగిన మనము దేవునికి మా నామానికి మహిమ తెచ్చేవారికి మనం ఉంచాలి. దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు నడవకూడదు. దేవునికి ఇష్టం లేని కార్యాలు ఇప్పుడు కూడా మన జీవితంలో మనం చేయకూడదు. బైబిల్ చెప్పేది అదే. ఆయనకి ఇష్టం లేని కార్యం ఏ కార్యమైనా సరే ఆయన అంగీకరించేవాడు కాదు. అందుకనే ఆయన భక్తులైన ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట వినాలి, ఆయన మాటకి విధేయత చూపాలి. ఆయన చెప్పినది మనం చేసినప్పుడు, ఆయన చెప్పినది మనం అనుసరిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరించే అవకాశం కూడా మనకు. ఏ తండ్రి అయినా ఎప్పుడు కోరుకునేది ఒకటే, నా ఆలోచనలో నా బిడ్డలే ఎదగాలి, నా ఉద్దేశంలో నా బిడ్డలు జీవించాలనేదే ఏ తండ్రి అయినా కోరుకు. ఈరోజు భక్తులైన మన అందరికీ కూడా పరలోకంలో ఉన్న దేవుడే తండ్రి మనకి. ఆ తండ్రి యొక్క బిడ్డలుగా నడుస్తున్న మనం అందరం కూడా ఆయన ఇష్టమేదో మనం తెలుసుకొని చేయవలసిన వారమే మనం. కానీ దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే ఆయన స్థానంలో ఎవరినే ఉంచుకో, ఆయనగా ఆరాధించాలి, ఆయనే ఆరాధన పొందాలి. అంతే తప్పగానే ఆయన స్థానంలో ఎవరిని పెట్టినా, ఎవరిని ఊహించుకున్న ఆయన భక్తులు దేవుడు ఒప్పుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. చాలా మందిని అన్న అనొచ్చు, చాలా మంది చెల్లి అని పిలవచ్చు. అంటే సహోదరుల బంధంగా మనకు ముఖ పరిచయం లేకపోయినా, మనతో అనుబంధం లేకపోయినా
అలా మనం పిలవచ్చు. కానీ ఎంతమంది తెలిసినా తెలియకపోయినా ఎవరిని తండ్రిని పిలవలేము. తండ్రిని ఒక్కనే పిలుస్తాం, అది జన్మనిచ్చిన. అలాగా సృష్టికర్త అయిన దేవుని కూడా ఏదో స్థానంలో పెట్టేసి దేవుడు అనిపించుకోవడానికి దేవుడు ఒప్పుకునేవాడు కాదు. దేవుడు అనేవాడిని ఆయన స్థాయిని గుర్తించి ఆయన లక్షణాలను ఎరిగి దేవుని దేవునిగానే గుర్తించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప దేవుని స్థానంలో మరొకరిని పెట్టి ఇది కూడా దేవుడేనని అనుకుంటే దేవుడు ఒప్పుకున్నవాడు కాదు. ఆ విషయాన్ని ఎవరితోటో దేవుడు మాట్లాడతలేదు. దేవుడు ఎవరో తెలిసిన ఆ బిడ్డలతోటే మాట్లాడతాడు. ఒక మాట మనం చదువుతాం. నిర్గమకాండంలోనికి మనం నిర్గమకాండం 20వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుతాం. మీరు నన్ను ఎవరో ఇశ్రాయేలు మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను అని చెప్తారు. నన్నుగానే మీరేం చేయాలి? కొలవాలి. కొలవడం అంటే పూజించడం, సేవించడం, ఆరాధించడం. ఓకే, నన్నుగా మీరేం చేయాలి? కొలవాలి. నా స్థానంలో మీరు ఎవరిని పెట్టకూడదు. వెండి దేవుళ్ళని కానీ బంగారపు దేవుళ్ళని కానీ మీరు చేసుకుని ఏం చేయకూడదు. అది బంగారమే శ్రేష్టమైనదే, కానీ దేవుడు అనే అవకాశం లేదు. మీకు అర్థమవుతుంది? అదొక పదార్థం అంతే, ఒక పాత్ర, ఒక వస్తువు బంగారం అనేది తప్ప. కానీ బంగారానికి ఉన్న విలువను బట్టి మలిచినంత మాత్రమే దేవుడు కాదు. అందుకని వెండి దేవుళ్ళని కానీ బంగారపు దేవుళ్ళని కానీ మీరేం చేసుకోకూడదు, కొలవకూడదు, చేసుకుని వాటిని ఆరాధించకూడదని దేవుడు ఇశ్రాయేలులతో చెప్తున్న మాటలు మనం వింటున్నాం. మీకు అర్థమవుతుంది? ఈరోజు మనం ఆలోచిస్తే మన దేశంలో బంగారానికి వెండికి చాలా విలువ ఉంది అండి. బంగారం కూడా పెరిగింది, అవునా కదండి? బంగారం పెరిగింది, వెండి పెరిగింది అండి. గ్రాము కూడా కొనలేని పరిస్థితి. కారణం ఏంటంటే అంత విలువ వాటికి ఉంది. కానీ వస్తువుగా మనం వాడుకోవడానికి ఎంత విలువైన ఖర్చు పెట్టవచ్చేమో తప్ప, కానీ అన్నిటికంటే విలువైంది కాదని దేవునిగా మలిసి పూజిస్తే అది స్వీకరించేది కాదు. ఆ స్థానంలో దేవుడు ఒప్పుకునేవాడు కాదు. మనం ఆలోచిస్తాం. అందుకనే వెండి దేవతలను అంటే వెండి దేవుళ్ళని కానీ బంగారపు దేవుళ్ళని కానీ మీరేం చేయకూడదు, కొలవకూడదు. నన్ను కానీ మీరేం చేయాలి? కొలిచి పూజించాలి. నా స్థానంలో మరొకరిని పూజిస్తానంటే దేవుడు అంగీకరించలేదు. అది డైరెక్టర్కి ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఇశ్రాయేలుతోటే దేవుడు మాట్లాడుతున్న విషయాలండి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం వెళదాం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం. అంశం రాసుకోండి. విగ్రహము దేవుడు కాదు, విగ్రహము దేవుడు కాడు. అది మనం గుర్తించాలి. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఇది. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 39వ వచనం చదువుతాం. ఇక్కడ ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్న మాటలు. 20వ అధ్యాయం 39వ వచనం. అంటే ఇశ్రాయేలు ఇంటి వారితోటే ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. యెహెజ్కేలు గారు తెలియపరుస్తున్నారు. ఇశ్రాయేలు ఇంటి వారులారా అంటే యాకోబు సంతతి అన్నమాట. యాకోబు సంతతి. ఇంటి వారులారా మీరు నా మాట ఏం చేయకపోతే, ఎవరి మాట వినటానికి సిద్ధంగా లేరు ఇప్పుడు ఇశ్రాయేలు ఇంటి వారు. ఓకేనండి, ఎవరి మాట వినడానికి సిద్ధంగా లేరు, దేవుని మాట వినడానికి సిద్ధంగా లేరు. అది ఆలోచించాలి. అందుకనే ఇశ్రాయేలు ఇంటి వారులారా మీరు నా మాట వినిన ఎడల కాదు, వినని ఎడల. చూడండి, మీరు పెట్టుకొనిన విగ్రహములను. మీకు అర్థమవుతుందా? అక్కడ కామ పెట్టాడండి. మీరు పెట్టుకొనిన విగ్రహములను అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఏం పెట్టుకున్నారని అర్థం. ఇందాక ఏం చెప్పాడు?
ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్పాడు? వెండి దేవుళ్ళని గాని బంగారపు దేవుళ్ళని గాని మీరు నా స్థానంలో పెట్టి మీరేం చేయకూడదు? వాటిని కొలవకూడదు, వాటిని పూజించకూడదని చెప్పాడు లేదా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పుకుంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో ఆ మాటలు చూద్దాం. మీరు పెట్టుకొనిన విగ్రహములను, అంటే ఏదైతే వద్దన్నాడో అదే చేశారు. ఎవరో ఇశ్రాయేలీయులు. మీరు నన్నుగానే సేవించాలి, నన్నుగానే కొలవాలని అంటే వెండి దేవుళ్ళని కానీ బంగారపు దేవుళ్ళని కానీ చేసుకోవద్దంటే విగ్రహాన్ని తెచ్చి పెట్టుకున్నారు. మీరు పెట్టుకొనిన విగ్రహములను, విగ్రహములు కాదు అంటే ఎన్ని రకాలుగా తయారు చేశారో ఒకసారి ఆలోచించారు. విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా ఏం చెప్తున్నాడు ఇప్పుడు? మీకు ఇష్టమైనట్టుగా అంటే ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే కదా చెప్తుంటా. అంటే విగ్రహాలను పూజించమని దేవుడు మాట్లాడుతున్నాడా? అలా తీసుకుందామా మాట? పైకి వచ్చినట్టు మనం కోట్ చేయాలండి. మీరు నా మాట వినని ఎడల, వింటే విగ్రహం రాదు. అమ్మా మీకు అర్థమైందా? వింటే యెహోవా స్థానాన్ని యెహోవాకే ఇద్దరు, నిజమైన దేవునికే ఇద్దరు. కానీ ఆయన స్థానంలోనికి విగ్రహములు ఎందుకు వచ్చినాయంటే ఆయన మాట వినక. అర్థమవుతుందా? అందుకని మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకొనిన విగ్రహాలనే మీకు ఇష్టమైనట్టుగా ఏం చేయమన్నాడు? అంటే ఈయన వద్దన్నా మానేసేలాగా ఏం లేరు. అమ్మా మీరు నన్నే పూజించాలని చెప్పినా విన్నారా? వింటే విగ్రహం వద్దునా? కాబట్టి ఆయన అన్నాడు, ఆయన మాట వినే స్థానములో ఇశ్రాయేలీయులు లేరు. ఇంకా మీకు చెప్పాలంటే ఆయన స్థానములో ఉండే విగ్రహాలను ఆరాధిస్తున్నారు. మరలా వీరేమనుకున్నారంటే యెహోవా అని అనుకుంటున్నారట. ఓకేనా? మీకు ఇష్టమైనట్టుగా పూజించుకొనుడి గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును మీరు ఎటుపోతారో మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నా పరిశుద్ధ స్థలంలో ఉండే నా నామానికి మీరు ఏం చేయొద్దు? అపవిత్రత కలగజేయొద్దు అని చెప్పాడు. అంటే ఆయన స్థానంలో ఉన్నవాడు ఆయన నామానికి పవిత్రత ఇవ్వాలంటే ఆయన మాట వినాలి, ఆయన చెప్పిందే చేయాలి. అమ్మా అర్థమవుతుందా? ఆయన చెప్పిన మాట కూడా వినలేనప్పుడు ఏం చేయమన్నాడు తెలుసా? మీకు ఇష్టమైనట్టుగా పూజించుకోండి పొండి అన్నాడు. అంతే. నా స్థానంలో మీరు ఉండొద్దు, పోండి. కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకోవాలండి, ఆయన స్థానంలో విగ్రహం వస్తే దేవుడు ఒప్పుకోలేదు. క్రీస్తు భార్య స్థానంలో ఇంకో భార్య వస్తే క్రీస్తు. ఇక అర్థమవుతుందా? ఒక్కతే నా భార్య, ఒక్కడే నా పురుషుడు అనే పరమగీతల్లో యేసు ప్రభు క్రీస్తుకు ఇచ్చిన భావాలను మనం చూస్తాం. కానీ ఇవాళ సంఘము క్రీస్తుదైతే సంఘము ఎదుట అనేక మంది పురుషుల పేర్లు పెడుతున్న క్రైస్తవులో మనం చూస్తాం. విగ్రహం ఎంత తప్పు, ఏదైనా సంఘం అనడం కూడా అది తప్పు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే క్రీస్తు లేని కాడ జీవం లేదు, యెహోవా లేని కాడ ఎంత గొప్పదైన ఎంత విలువైనదా ప్రాణం లేదు అక్కడ. మీకు అర్థమవుతుందా? కాబట్టి జీవం ఉన్నవాడిని పక్కనెట్టి జీవం లేని వాటికి కొలుస్తుంటే దేవుడు ఒప్పుకోలేదు. అందుకే నా మాట అంటున్నాడు, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడే సెలవిస్తున్నాడంట. మీరు పెట్టుకున్న విగ్రహాలు మీకు నచ్చినట్టుగా పూజించుకుని కానీ నా పరిశుద్ధ నామానికి ఏం చేయొద్దు, మీరు అపవిత్రత కలగజేయద్దు, నా నామాన్ని అవమానపరచొద్దని మాట్లాడుతూ ఇప్పుడు 40 వచనంలో చెప్తాడు. నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు. ఏది ఇశ్రాయేలు? ఎందుకురా వెళ్ళి వాక్యం. నా పరిశుద్ధ పర్వతమగు. ఏంటి ఆయన పరిశుద్ధ పర్వతము అని అంటే యెరూషలేములో ఉన్న కొండ, దేవాలయం. మీకు అర్థమవుతుందా? యెరూషలేములో ఉన్న ప్రాంత ఆ కొండే ఆయన కొండ. మీకు అర్థమవుతుందా? ఆయన నామం కలిగినదనమాట. ఆయన ఏర్పరచుకున్న స్థలానికి వెళ్ళి ఆరాధన చేయమన్నాడు, అక్కడే బలులు అర్పించు.
అందుకని చెప్తున్నాడు అక్కడ, నిజముగా ఇశ్రాయేలు ఉన్నతమైన కొండయగున పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలు అందరూ నాకు సేవ చేయుదురు. ఎవరికి చేయాలి సేవ? ఎవరికి చేయాలి? ఆయన పరిశుద్ధ నామానికి ఆయనకే చేయాలి సేవ. కానీ ఎవరికి చేస్తున్నారు? విగ్రహాలకి చేస్తున్నారు. అంటే విగ్రహం వచ్చిందంటే అక్కడ ఎవరు ఉన్నట్టు అని అర్థం అమ్మా, దెయ్యం ఉన్నదని అర్థం. దేవుని స్థానంలో ఎవరిని పెడుతున్నారు అంటే ఎందుకు దెయ్యం అన్నారు తెలుసా? మాయ. విగ్రహం ఏదంటే తెలుసా? మాయ. ఏదో ఉందనుకుని మనం ఊహించుకున్నాం చూసారు, అది మాయ అన్నమాట. ఆ మాయా ప్రగాఢలో కల్పించేది ఎవరు తెలుసా? దెయ్యమే. ఇది ఆలోచించండి. ఉన్నవాని ఉనికి మరి మానేశారు, లేని దాన్ని ఉందేమో అని ఊహించుకుంటున్నారు. చూడండి, నా పరిశుద్ధ పర్వతం ముందు దేశములో ఉన్న ఇశ్రాయేలు వారందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే, అచ్చట యెరూషలేములో ఆయన కొండయగు పరిశుద్ధ స్థలములోనే అచ్చటనే నేను వారిని ఇంకో దిక్కున అంగీకరించు. ఇంకో స్థలానికి వెళ్ళి వీరి ఆరాధన యెహోవా పేరట చేసిన ఒప్పుకున్నవాడు కాదు. ఒప్పుకుంటాడు. నా పరిశుద్ధ పర్వతమైన నా కొండ దగ్గరికి మీరు వచ్చి ఏం చేయాలి? ఆరాధన చెయ్యాలి. ఇంకో స్థలానికి వెళితే ఆయన ఒప్పుకున్నవాడు కాదు. ఆయన ఇంకో దిక్కున ఆయన నామన పెట్టి ఆరాధన చేస్తున్నా ఒప్పుకున్నవాడు కాదు. ఎందుకంటే యెరూషలేమును ఆయన కోరుకున్నాను. అవునా కాదు? అక్కడే నేను మిమ్మును అంగీకరిస్తాను. మళ్ళీ అక్కడే ఆ కొండ మీదే ఇంకో దేవతకి బలిచ్చిన, ఇంకో దేవతను దేవునిగా కొలిచిన ఆయన అంగీకరిస్తాడా? అలా అంగీకరించడు. కాబట్టి రెండూ అపవిత్రాలే. మీరు ఇంకో పర్వతానికి వెళ్ళి నన్ను పూసి కొలిచిన, నా పర్వతం మీద ఇంకో దేవుని పెట్టినా మీరు నా ఎదుట పవిత్రులు కారు. నేను మిమ్మల్ని అంగీకరించనని చెప్తున్నాడు. చూడండి, చూడండి, ఇదే ప్రభు అయిన యెహోవాకు. అచ్చటనే నేను వారిని అంగీకరించేదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను, మీ ప్రథమ ఫలములను, మీ ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించాను. మీకు అర్థమైందా? మీ అర్పణలను అక్కడే నేను అంగీకరిస్తాను. మీ ప్రథమ ఫలాలు, అర్పణ అంటే బలియాగం. ఓకేనండి? ఆయనకి ఇచ్చేవన్నమాట, బలిపీఠం మీద అర్పించేవి. ప్రథమ ఫలములు అంటే ఏంటి తెలుసా? అది ప్రథమ ఫలదానము అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వారు చేలో పండిన ఏదైనా సరే మొదటి పంట ప్రథమ ఫలము అంటే. అంటే ఇప్పుడు మొదటి ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొదటి చూడండి, ప్రథమ ఫలదానములను ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటిని, అంటే కష్టజీతం అన్నమాట. నేను ఎక్కడ అంగీకరిస్తాను? నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు వచ్చి మీరు ఇస్తేనే నేను అంగీకరిస్తాను. మరొక దేవుడికి ఇచ్చినా నేను ఒప్పుకోను. కానీ అంటే దాని అర్థం ఏంటంటే, దేవుళ్ళని మీరు అనుకుంటున్నారండి. దేవుడు ఒక్కడే. నా స్థానంలో ఇంకో విగ్రహాన్ని పెట్టిని మీరు ఊహించుకుని చేసిన నేను మిమ్మల్ని అంగీకరించను అని చెప్పి. మీకు అర్థమవుతుందా? అలాగే ఇంకో సంఘం కలిగి ఉన్నా సరే క్రీస్తు ఒప్పుకోడు. భక్తి చేస్తున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ ఆయన నామం పెట్టని కూడా లేరు. ఆయన రక్తం ఇచ్చుకున్న సంఘంలో లేరు. అది బాధ. అప్పుడు వాళ్ళ ఇశ్రాయేలీయులు ఎలా భ్రమపడ్డారో, మేము యెహోవా పేరట కదా ఎన్ని చేస్తుంటా అనుకున్నా. విగ్రహాన్ని పెట్టారు. విగ్రహానికి కూడా యెహోవా నామమే కదా పెడతా. అవునా కదా? విగ్రహానికి కూడా ఎవరి పేరు పెట్టారు? యెహోవా పేరే కదా మేము పెడతా అని వారు ఏం చేస్తున్నారంటే భ్రమపడుతున్నారు. మేము ఏ సంఘం అయితే ఏముంది, క్రీస్తు పేరే కదా పలుకుతుంటా, ఆయనకే కదా ప్రార్థన చేస్తుంటా, బైబిలే కదా నేను చెప్తుంటానే. భ్రమలో ఇవాళ కట్టేస్తాం వెళ్ళిపోతుంది. ఆనాడు ఇశ్రాయేలుకున్నా ఈరోజు క్రైస్తవులుగా ఉన్నా వారికి మనకి తేడా లేని పరిస్థితిలో ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? ఎందుకు ఇలా జరుగుతుంది తెలుసా? నా మాట విననేరా అని వాక్యాన్ని అవగాహన చేసుకోక వచ్చిన నష్టాలు. నిర్గమకాండం 20:3 నిర్గమకాండం 20:3 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చూడండి, 3:5 నేను తప్ప వేరొక దేవుడు
నీకు ఉండకూడదు. ఆజ్ఞలు ఇచ్చినప్పుడే ఇచ్చాడండి ఈ మాట. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలునికి ఇక్కడే ధర్మశాస్త్రాన్ని ఇస్తా అమ్మా, ఇక్కడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి, మోసే ద్వారా ఇశ్రాయేలుకి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎలా ఉండకూడదో చెప్పాడు. పైన గాని అంటే ఆకాశ సైన్యమును ఆరాధించకూడదు. ఆకాశ రూపాన్ని కూడా మీరు ఏం చేయకూడదు, దేవునిగా మలచకూడదు. పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని. అర్థమవుతుందా? ఈ భూమిని గాని ఈ భూమి మీద ఉన్న ప్రకృతిలో ఏ రూపాన్ని గాని ఎవరిగా మలచకూడదట. సృష్టికర్తగా మలిస్తే ఒప్పుకోడట. సృష్టి అయిందే గాని సృష్టి దేవుడు కాదు. సృష్టిని కలిగించిన వాడు దేవుడు. భూమి అందే గాని భూమి క్రింద యుండు నీళ్ళ ఎందే గాని దేని రూపములను అది ఏం చేయకూడదు. మీరు ఎంత విలువైనది చేసినా అది విగ్రహమే తప్పకని దేవుడు కాదు అని ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఇచ్చినప్పుడే ఇశ్రాయేలుకి చెప్పాడు. కానీ ఈ ఆజ్ఞలు ఎప్పుడైతే ఇచ్చాడు అప్పుడే కిందకు వచ్చినప్పటికి మనం చదవం కదా, 23 వచ్చినప్పటికి ఏ దేవుళ్ళు చేసేసుకున్నారండి? వెండి దేవుళ్ళని కానీ బంగారపు దేవుళ్ళు కానీ చేసుకోవద్దంటే వాటిని తెచ్చిపెట్టుకున్నారు ఇశ్రాయేలు. ఓకేనండి. ఈ అధ్యాయాన్ని దాటి వెళితే 32 అధ్యాయానికి వచ్చినప్పటికి అహరోను చేత విగ్రహాలు చేసేసుకున్నారండి. వీళ్ళు దేని రూపణ విగ్రహమును చేసుకోనకూడదు, వాటికి సాగిల పడకూడదు అంటే నమస్కరించకూడదు అని అర్థం. వాటిని పూజింపకూడదు, కొలవకూడదు అని అర్థం. 5వ వచనం, ఎనగా నీ దేవుడైన యెహోవానగు నేను. వాటికి లేదు రోషం. ఎవరికొందే? దేవుడికి ఉంది రోషం. అందుకనే పాపం చేస్తుంటే ఖండిస్తున్నాడు, పాపం చేస్తుంటే గద్దెత్తున్నాడు. విగ్రహం ఏం చేస్తుంది? నువ్వేం చేసినా చూడదు. ఎందుకంటే కొల్లు నువ్వు పెట్టావు, చూడలేదు. నువ్వెన్ని గోజన్నా ఎన్ని వ్యర్థమైన మాటలు మాటన్నా నేను ఖండించదు. ఎందుకంటే చెవులు నువ్వు నిర్మించావు, వినడానికే వినికిడి లేదు. మాట్లాడడానికి నోరు నువ్వు పెట్టావు తప్ప కానీ దానికి నోరు లేదు. విగ్రహం దేవుడు కాదు, అది గుర్తించాలి. మానవుడు చేసిన వాడు దేవుడు తప్ప కానీ మానవుడు చేసినది దేవుడు అది ఆలోచించాలి. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదికి. నీకేం అర్థమైందా? ఎలా ద్వేషిస్తున్నారు దేవుణ్ణి? ఆయన స్థానంలో విగ్రహాన్ని పెట్టి ద్వేషిస్తున్నారు. నీకు అర్థమవుతుంది? దేవుని ద్వేషించడం అంటే ఈయన నేను దేవునికి ఒప్పుకోను, ఈయన నామం నాకు వద్దు అని త్రోసేయడం కాదు. ఆయన స్థానంలో ఇంకొకరిని ఊహించుకోవడమే ఆయన ద్వేషించడం. అలా ద్వేషించారండి ఇశ్రాయేలు గారు. ఒకసారి రాజులు మొదటి గ్రంథంలో 2వ గ్రంథంలో రాజులు 2వ గ్రంథం 17 అధ్యాయం 33 వచనం. 2వ రాజుల గ్రంథం 17 అధ్యాయం 33 వచనం ఒకసారి మనం చదువుతూ చూడండి. రెండవ రాజులు 17వ అధ్యాయం 33 వచనం. ఈ ప్రకారముగా చూడండి, ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయుండి తాము ఏ జనములో నుండి పట్టబడితురో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. ఏమైనా అర్థమైందా వచ్చును? ఈ ప్రకారముగా మీకు అర్థమవుతుంది. వారు యెహోవా యందు, ఇశ్రాయేలు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నారో అది యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనము నుండి పట్టబడితురో. మీకు అర్థమవుతుందా? ఏ జనులలో నుండి పట్టబడుతురో ఆయా జనుల మర్యాద చొప్పున, అంటే ఏ ఐగుప్తుల నుంచి విడిపింపబడ్డారో, మీకు అర్థమవుతుందా? ఏ శత్రువు నుంచి విడిపింపబడ్డారో ఆయా జనుల మర్యాద చొప్పున చేస్తున్నారు. మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. యెహోవాని కాదండి. మీకేనా అర్థమైందా? ఎవరిని పూజిస్తున్నారట? చెప్పాలి మీరు. ఎవరిని పూజిస్తున్నారట? విగ్రహాలను పూజిస్తున్నారు. ఆయా జనుల మర్యాద. ఎవరి మర్యాద కాదు ఇది? దైవ మర్యాద కాదు.
కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఇక అర్థమైందా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే గాని ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న ఆయన మాట వినలేని స్థానంలో ఉన్నారు కాబట్టి విగ్రహాన్ని కొలుస్తున్నారు. ఎవరిని అనుకుని? అది ఇశ్రాయేలుకు మర్యాద ఉంది. ఇశ్రాయేలు దేవుడు ఇచ్చిన కట్టడ ఒకటి ఉన్నది, అది మర్చిపోయి అనేకుల జనులు మర్యాదలో నడుస్తున్నారట. మీకు అర్థమవుతుందా? ఈ ప్రకారముగా అన్నాడు. ఏ ప్రకారముగా? ఒక మాట మీకు చూపిస్తున్నా చూడండి. 31 వచ్చిన 30 నుంచి చదివితే మనకి ఇంకా అర్థమవుతుంది. బబులోను వారు సుక్కోతు చూడండి, సుక్కోత్ పే నోరుతు దేవతను, కొతారు చూడండి, కొతావారు నెర్గాలు దేవతను, హామాతు వారు ఆషిమ దేవతను, అవియేలు నిర్బహాజు దేవతను, తర్తాకు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొనుచుండిరి. వీరు ఆయా జనులు అంటే మర్యాద కదా, ఆయా జనులు వారి కొలిచిన దేవతల పేర్లండి. వారి యొక్క ప్రాంతం పేరు చెప్పాడు, వారు పెట్టుకున్న దేవత పేరు కూడా చెప్తాడు. ఎవరి వారు దేవతలను పెట్టుకొనుచుండిరి. చూడండి, సెఫరీమీయులు తమ పిల్లలను చూడండి, ఆద్రామేలేకు అనేమేలేకు అను చూడండి, సెఫర్వయీము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండరు. కుమారులు కుమార్తెలను అగ్నిలో దహిస్తున్నారంట తమ దేవతలకి. ఇక అర్థమవుతుందా ఏమా? అగ్నిగుండంలో దెయ్యాలకి పిల్లల్ని అర్పించేస్తున్నారట. అంత భయంకరమైన విగ్రహారాధన ఈ జనుల్లో జరుగుతుంది. ఇప్పుడు చదువుతాం 33 వచ్చిన. మరియు జనులు యెహోవాకు భయపడి, మీకేనా అర్థమైందా? జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులుగా చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టిన మందిరముల యందు బలి అర్పించుచుండిరి. ఎవరో జనులు, ఓకేనా? ఇశ్రాయేలులే. ఉన్నత స్థలములను కట్టి యాజకులను సామాన్యుల్లో నుంచి తీసుకుని, సామాన్యులు అంటే అర్థమేంటి తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఎరగని వారని అర్థం, దేవుని విధులను ఎరగని వారని అర్థం, ఓకేనా? అటువంటి జ్ఞానం లేని వారిని తెచ్చి పెట్టుకుని యాజకులుగా అమ్మా ఉన్నత స్థలాల మీద, ఉన్నత స్థలాలంటే దాని అర్థం ఏంటనుకున్నారు అమ్మా? ఉన్నత స్థలాలంటే అర్థం ఏంటనుకున్నారు? ఆ విగ్రహం ఉన్న స్థానంలో మందిరాలు కట్టట ఏం చేస్తున్నారట? యెహోవా పేరట బలులు అర్పిస్తున్నారట అన్య దేవతల దగ్గర, అన్య దేవాలయాల దగ్గర. కారణం ఇది వద్దు అనడానికి యాజకుడికేమో అనుభవం లేదు. ఇక అర్థమైందా అమ్మా? ఆ యాజకుడేమో సామాన్యుడు, ధర్మశాస్త్ర పండితుడు కాదు. ఆయన విధులను కట్టడాలను ధర్మాలు ఎరిగిన వారు కాదు. చదువుతూ ఈ ప్రకారముగా, అర్థమైంది కదా? ఏ ప్రకారముగా? ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారే ఉన్నారట. ఆయన నామని చెప్పుకుంటున్నారు, ఆయన ప్రజలుగానే పిలువబడుతున్నారు. యుండి తాము ఏ జనము నుండి పట్టబడుతురో ఆయా జనులు మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. అది యెహోవా స్థానంలో ఎవరికి పూజ చేస్తున్నారట? విగ్రహాలకు పూజ చేస్తున్నారు. ఎంత అమాయకులో చూడండి. ఇది తప్పని చెప్పేవాడేమో జ్ఞానం లేని సామాన్యుడు అనమాట. కాబట్టి బోధకుడికే పరిశోధన లేకపోతే విశ్వాసులకి ఏముంటుందండి? మరి ఏ సంఘమైనా మనం పరలోకం వెళ్ళిపోతామన్నారనుకో, అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమంటారు? అలాగేనండి పాస్టర్ గారండి అని అంటారు. అవునంటారు కాదండి? అమ్మా లేదు, బైబిల్ చెప్తున్నది ఇది, బైబిల్లో ఉన్న నామం ఇది, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది అని అన్నాడు అనుకో, ఓహో ఇదా, ఇంత పరిశోధన చెయ్యాలా, ఇదా క్రీస్తు రక్తమిచ్చి కొంటా అన్నది అర్థమవుతుంది. ఏ పేరైనా పర్లేదమ్మా, మనం పరలోకమే చేస్తామన్నా అనుకో, వాళ్ళు ఎక్కడైనా ఎలాగైనా బ్రతికేస్తారు. అవునంటారు కదండి? ఎలాగైనా విశ్వాసాన్ని కొనసాగుతారు. ఎందుకని? ముగింపులు ఏం చెప్పాడైనా, మీరు ఎలా బ్రతికినా ఎక్కడ ఉంటారో మనం ఎక్కడ కలుసుకుంటాం అన్నాడు. అదనమాట. వీళ్ళకు సూచనేదంటే చనిపోయాక పెట్టులో పెట్టి పరదేశులు అని చెప్తున్నాడు అనమాట. అవునంటారు కదంట? అయితే ఇప్పుడు మొత్తం మీద ఎలా చనిపోయినా నన్ను ఎక్కడ పెడుతున్నారు? పెట్టులో పెట్టి క్రైస్తవుడిగానే సాగనంపి నాకేం చేస్తున్నారు? పరిశుద్ధుల
బోధలు చేసే నన్ను సాగనంపుతున్నారు, నా అంతిమయాత్ర ముగిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద నేను ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? పరలోకం వెళ్ళిపోతానని అనుకుంటున్నారు తప్ప, కానీ పరలోకానికి చేర్చే మార్గం ఏది, పరలోకానికి తీసుకెళ్ళే నామం ఏదని ఆలోచించే పరిస్థితి లేదు. ఇశ్రాయేలు అలాగే ఉన్నారు. నేటి క్రైస్తవులో కూడా చాలా మంది ఇలాగే ఉన్నారు. ఒకసారి మనం అవగాహన చేసుకోకపోతే నష్టపోతుంది. మీకు అర్థమవుతుందా? అదే రాజుల గ్రంథంలో చెప్తున్న మాటలు ఇవి. ఇశ్రాయేలు స్థానం ఎలా ఉన్న చూడండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమికి అందే ఇండు, నీల అందే కానీ ఇండు దేని రూపంలో చేసుకోకూడదంటే ఎలా వచ్చేది చూసారా? ఆయా జనులతో తిరిగేసి వారితో సహవాసం చేసి ఎలా ఉన్నారట? అలా మర్యాదలు చొప్పున దేవుని స్థానంలో విగ్రహాన్ని పెట్టి పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుస్తూ ఆయన పరిశుద్ధ నామానికి అపవిత్రత కలిగిస్తూ ఇశ్రాయేలు కొనసాగుతున్నారు. పరిస్థితి చూడండి ఎలా ఉంది. అందుకని ఆ విషయాలని చెప్పుకుంటూ వస్తున్నాడు, ఆ విషయాలని వివరించుకుంటూ వస్తున్నాడు. మనం అవగాహన చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్థానాన్ని దేవునికే ఇవ్వాలి తప్పకని మనుషులకి ఇచ్చి దేవుని నామాన్ని మనపరచు. అది మనం నేర్చుకోవాలి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. జఫన్యా గ్రంథం తీసారా? మొదటి అధ్యాయం జఫన్యా గ్రంథం, పేజీ నెంబరు 773 పేజీ. జఫన్యా 773 పేజీ పాత నిబంధనలో జఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుతాం. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరును బట్టి. మీకేం అర్థమవుతుందా? మిద్దెల మీదకి ఎక్కి ఎవరిని ఆరాధిస్తున్నారట? ఆకాశ సమూహములకు ఆరాధన చేస్తున్నారట. దాని అర్థం ఏంటి తెలుసా? ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలను ఆరాధన చేస్తున్నారని దాని అర్థం. మీకు అర్థమవుతుందా? ఏమా ఇందాకేం చెప్పాడు? ఆకాశం అందే కానీ ఏ రూపాన్ని చేసుకోవద్దన్నాడు తెలియదా? అది మిద్దెల మీదకి ఎక్కి. ఇంకా మనకు ఆ భాష ఇప్పుడు అర్థం అవ్వాలంటే అండి, బిల్డింగ్ పైకి ఎక్కి, అంతేనంటారా? బిల్డింగ్ పైకి ఎక్కి ఏం చేస్తున్నారు? ఉదయాన్నే సూర్య నమస్కారం చేస్తలేదా? మీరు అర్థం చేసుకోండి. పౌర్ణమి నాడు ఆలోచించాలి. చంద్ర నమస్కారం చేస్తలేదా? ఆలోచించాలి. అమావాస్య విడవగానే నక్షత్రాలు కొలుస్తలేదా? ఆలోచించాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సన్నివేశాలు ఆనాడు ఇశ్రాయేలు కాలంలో కూడా జరిగినాయి. ఈ ఎవరి మర్యాదను చెప్పాడు? ఆయా దేవుని ఎరగిన జనులు మర్యాదలో నేర్చుకుని తెచ్చుకుని దేవుని స్థానంలో చేస్తున్నారండి ఇశ్రాయేలు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజు కూడా అలాగే కొలుస్తున్నాం, అలాగే ఆరాధిస్తున్నాం మనం ఇలా. ఓకేనా? కాబట్టి దేవుని స్థానంలో ప్రకృతిలో ఏది ఆరాధన పొందదగినది కాదు. దేవుని కంటే మహిమ వేటికి లేదు. మనం ఆలోచించాలి. అది నా మాటలు చెప్తున్నాడు చూడండి. ఏమని? మిద్దెల మీదకెక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరంటను బట్టి. చూడండి, బయలు దేవత తమకు రాజను దాని నామమును బట్టి మ్రొక్కి. మీకు ఏమర్థమైంది? ఎవరు రాజు? అసలు ఎవరు రాజు అవ్వాలి? దేవుడైన యెహోవా రాజు అయితే బయలే రాజు అనుకుంటున్నారట. అంటే అర్థమేంటి తెలుసా? మమ్మల్ని పూజించి, మీకు మమ్మల్ని పుట్టించి మమ్మల్ని ఏలుతున్నదని అని అంటున్నారట. చూడండి, బయలు దేవత తమకు రాజను దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయు వారిని నేను నిర్మూలము లైన్ చేస్తానని చెప్తాను, నాశనం చేస్తానని చెప్తాను. కాబట్టి దేవుని స్థానంలో విగ్రహారాధన ఇశ్రాయేలులో ఎంత ప్రబలిపోయిందో చూసారా? కాబట్టి ఇశ్రాయేలులు విగ్రహారాధన చేస్తే, దేవుని స్థానంలో మరొకరిని దేవునిగా కొలిస్తే, పూజిస్తే దేవుడు ఒప్పుకున్నవాడు ఎక్కడ కాదు, దేవుడు అంగీకరించలేదు. మనం ఆలోచించాలి. కాబట్టి వాళ్ళ క్రీస్తు స్థానంలో క్రీస్తు విగ్రహాన్ని పెట్టినా సరే క్రీస్తు ఒప్పుకున్నవాడు కాదు. మనం ఆలోచించాలి.
అందుకనే ఈ మాటలు చెప్తున్నాడు. 6వ వచనం, యెహోవాను అనుసరింపక, ఆయన ప్రజలు యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించారండి. ఎలా విసర్జించారు? విగ్రహాన్ని పెట్టి దేవుణ్ణి విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయు వారిని నేను నిర్మూలము. ఆయన విసర్జించి ఆయన స్థానంలో విగ్రహాన్ని పెట్టి మరలా ఆయన పేరిటే చేస్తున్నాడట. ఎంత మైకత్వం అండి అమ్మా, ఎంత మైకత్వం అండి. కాబట్టి ఇవాళ క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి ఆయన నామం లేకుండా చేశారండి. ఇవాళ క్రైస్తవ బోధకు ఏ పేరైనా సరే మనం ఆరాధన ఎలా చేసినా మనకు రక్షణ వచ్చేస్తుంది. ఇది ప్రభు చిత్తం అని చెప్పుకుంటూ ప్రభు పేరుకు ఉండవలసిన విలువ ఇవాళ ఇంకో పేరెట్టి సంఘాన్ని అవమానపరుస్తున్నారు, క్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నారండి. ఆలోచించండి. క్రొత్త నిబంధన కాలంలో కూడా చెప్పాడు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనం చూడండి. అక్కడ మనం చదువుతాం. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుందండి. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనం, మనము సత్యవంతుడైన వానిని, అంటే నిజమైన దేవుడు అని అర్థం అండి. మనము సత్యవంతుడైన వానిని ఎరగాలట, అంటే గుర్తించాలి. నిజమైన జీవం కలిగిన దేవుడు ఎవరో గుర్తించాలి, తెలుసుకోవాలట భక్తుడు. ఎరుగవలెనని దేవుని కుమారుడు ఎక్కడికి ఈ భూమి మీదకి పరమును విడిచి భూమి మీదకి వచ్చాడండి. ఎవరిని ఎరగాలని? నిజమైన దేవుణ్ణి ఎరగాలని, సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగాలని. ఎరుగువలనని దేవుని కుమారుడు వచ్చి మనకి వివేకమును అనుగ్రహించి ఉన్నాడట. ఇక అర్థమైంది. ఏమి ఇచ్చాడంట మనకి? అంటే ఇప్పుడు దేవుడు ఎవరో గుర్తించిన వారందరూ ఎవరు? అది వివేకం లేనివారు, వివేకం ఉన్నా ఉపయోగించలేని వారు అనమాట, అవివేకులు అనమాట. ఇవాళ క్రీస్తు సంఘాన్ని ఎరగిన వారందరూ కూడా అవివేకులే. క్రీస్తు నామాన్ని ఎరగిన వారు, గుర్తించిన వారు అవివేకులండి. కాబట్టి ఇవాళ వాక్యము వివేకముతో ఆలోచిస్తున్నామా, అవివేకముతో ఆలోచిస్తున్నామా గుర్తించాలి. కింద చదువుతాం. వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాము, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారం ఎక్కడ ఉండాలట? మనం ఎక్కడ ఉండాలట? మనము దేవుని కుమారుడైన, అంటే ఏ తండ్రి అయితే పంపించాడో ఆ కుమారుడైన క్రీస్తునందు మనం ఏం చేయాలంట? ఉండాలి అమ్మా. ఆయన కలిగి ఉండాలి, ఆయన చెంత మనం ఉండాలట. ఉంటే చూడండి, క్రీస్తు యేసునందున్న వారమై సత్యవంతుని అందున్నాము అంటే ఇప్పుడు ఎక్కడ ఉండాలి మనం? చెప్పండి. సత్యవంతుని యందు ఉండాలంటే ఎక్కడ ఉండాలి? మనకి వివేకం ఇచ్చిన క్రీస్తునందు ఉండాలన్నమాట. క్రీస్తు ఎక్కడున్నాడు? క్రీస్తు ఎక్కడున్నాడు? సంఘానికి శిరస్సుగా ఉన్నాడు, అవునా కాదు? ఆయన పేరు ఎక్కడుందో అక్కడ ఉంటాడు. ఆయన అక్కడ ఉంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలట. అంతేనంటారా? క్రీస్తు ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి మనం వెళ్ళాలి. ఎందుకు తెలుసా? ఆయనే సత్యవంతుడు ఎవరో వివేకాన్ని ఇచ్చారు, ఆయనే నిజమైన దేవుడు ఎవరో తెలియపరిచారు అమ్మా, అవునే కదా? కాబట్టి క్రీస్తునందున్న వారికి ఎవరు తెలుస్తుందో తెలుసా? సత్యవంతుడు తెలుస్తాడు. ఓకేనా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై మనం ఎక్కడున్నామంట? సత్యవంతుని యందున్నాము. మీకు అర్థమవుతుందా? సత్యవంతుని యందున్నాము. ఎక్కడుంటే క్రీస్తులో ఉంటే. ఓకేనా? క్రీస్తు ఎక్కడున్నాడు? సంఘములో ఉన్నాడు. ఇంకో విషయం చెప్పిన, అది క్రీస్తు సంఘములో ఉన్న వారి విగ్రహారాధన చేయాలి. పోయిన అర్థమైందా? క్రైస్తవులు మరి చెప్పుకున్నారు, వాక్యమే అనుసరిస్తున్నారు, కానీ క్రీస్తుని ఏ రూపంలో చూస్తున్నారు? ఇవాళ విగ్రహ రూపంలో చూస్తలేదా? ఆలోచించాలి. ఫోటోవే క్రీస్తు అని భ్రమపడుతున్నవారు, సిలువే ఆయన విమోచన అని భ్రమపడుతున్నవారు. మీరు ఆలోచించాలి. కారణం ఏంటంటే సత్యవంతుడి యందు లేరు, అంటే క్రీస్తునందు లేరు. వివేకము లేదు కాబట్టే ఇంకా విగ్రహ స్థానంలో ఎవరినో కొలుస్తున్నారు అనుకున్నారు తెలుసా? క్రీస్తు.
ఆనాడు ఇశ్రాయేలు చేసిన తప్పే ఇవాళ క్రైస్తవుల చేత అపవాది చేయిస్తున్నాడండి. మీకు తెలుసా, దేవుడు ఉండవలసిన స్థానంలో దెయ్యాన్ని పెట్టుకుంటున్నాం, మనం భ్రమపడుతున్నాం అన్నమాట. ఓకేనా? ఆయన నామానికి అవమానపరుస్తాం. ఇది మనం అర్థం చేసుకో. యోహాను గారు ముగింపులో చనిపోయిన ఆఖరపు శిష్యుడైంది యోహాను గారు ఆయన చెప్తున్నాడు. చూడండి, మనము క్రీస్తు నందుంటే సత్యవంతుని ఎందుంటాం. అందుకని క్రీస్తు సంఘములో ఉన్నవాడు క్రీస్తు నందున్నాడు. క్రీస్తు నందున్నవాడే సత్యవంతుని తెలుసుకుంటాడు. సత్యవంతుని తెలిపేదే సత్యం. మీరు అర్థం చేసుకోండి. ఇంకా మనకే నిజమైన దేవుడు ఎవరో తెలియకపోతే, మనమే దేవుడి స్థానంలో విగ్రహాలను పెట్టుకుని క్రీస్తుని విగ్రహంగా చూస్తున్నామంటే, ఇంకా దేవుడిని ఎరగని అన్ని జనులకి ఏం చెప్తామన్నా మనం? దేవుడు ఎవరని రుజువుపరుస్తామన్నా మనం? అపవాది మోసం చేస్తున్నది క్రైస్తవుని, అన్యులు కాదండి. ఆలోచించు. ఆల్రెడీ వాడి స్థానంలోనే వారు ఉన్నారు, కానీ దేవుని స్థానంలో ఉన్నవారిని వాడి క్రియలతో నడిపేస్తాను. అది విచిత్రం. అది మనం తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోవడమే వివేకం. కింద చదువుతాం చూడండి. దేవుని కుమారుడైన క్రీస్తు నందున్న వారిని సత్యవంతుని నందున్నాము. ఆయనే నిజమైన దేవుడును ఎవరైనా అది యేసుక్రీస్తు నందుంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నవారమే. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడో. ఇప్పుడు నిత్య జీవం ఎవరిలో ఉంది? అదేంటండి, తండ్రి కాదండి, మళ్ళీ క్రీస్తు కలుపుతున్నారేంటి అని అంటాం. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై. ఇదే 5వ అధ్యాయం 12 వచనం చదవండి. అక్కడ ఉంది, దేవుని కుమారుని అంగీకరించువాడు అంటే, ఇప్పుడు కుమారుని దేవుడు అని ఒప్పుకోకపోతే ఏమా అది నిజమైన దేవుడు క్రీస్తు అని ఒప్పుకోకపోతే జీవం లేనివాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. అర్థమైందా అమ్మా? దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. క్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. సత్యవంతుడని ఒప్పుకున్న వాడికి ఏముందంట? జీవం ఉంది. దేవుని కుమారుని అంగీకరింపనివాడు, తండ్రి పంపించిన కుమారుడైన క్రీస్తును ఒప్పుకొనని వాడు జీవము లేనివాడే. 13వ వచనం, దేవుని కుమారుని నామమందు, అదే క్రీస్తు సంఘం. అర్థమవుతుందా? క్రీస్తు సంఘమునందు విశ్వాసం ఉంచాలి. ఆలోచించాలి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని. ఓకేనా? ఆయన నామాన్ని ఒప్పుకుంటుంటే, ఆయన దేవునిగా అంగీకరిస్తుంటే ఏముందంట మనకి? నిత్య జీవము గలవారమని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు, యోహాను గారు అంటే ఈ సంగతులు పరిశుద్ధులకు రాస్తున్నాడు. ఇవాళ పరిశుద్ధులుగా ఉన్న మనం తెలుసుకుంటున్నామా ఈ మాట? ఇప్పుడు 21 వచ్చింది. 20లో ఆఖరి లైను, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడో. యేసుక్రీస్తు. చిన్న పిల్లలారా ఏం చేద్దాం? చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా. అంటే అర్థం ఏంటి? 10 ఏళ్ళు 5 ఏళ్ళు 2 ఏళ్ళు ఉన్న వయసు వారితో చెప్తున్నాడు చిన్నపిల్లలంటే. ఆయన మహావృద్ధుడండి. ఎవరు? ఈ పత్రిక రాసిన యోహాను గారు మహావృద్ధుడు. అందుకనే పరిశుద్ధులందరినీ ఆయన పిల్లలుగా భావించి చిన్న పిల్లలారా అంటున్నారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనం దేని జోలికి పోకూడదంట. ఎందుకంటే క్రీస్తు ఎవరు కాదు? విగ్రహము కాదు. క్రీస్తు స్థానంలో ఎవరు ఊహించుకోకూడదు, విగ్రహాన్ని పెట్టి కొలవకూడదు. కాబట్టి ఇలా ఆత్మతో సత్యముతో ఆరాధించే స్థలములో ఇవాళ విగ్రహారాధన జరుగుతుంది. క్రీస్తు రూపాన్ని, ఆయనకి లేని రూపాన్ని, ఆత్మ రూపాన్ని తీసేసి శరీర రూపాన్ని, భౌతిక రూపాన్ని పెట్టి క్రీస్తు స్థానంలో సిలువకు బదులు ఏం చేస్తున్నారంటే, సిలువును కూర్చున్న వార్తకు బదులు సిలువు, చెక్క సిలువును, సిమెంట్ సిలువును చేసుకుని ఇవాళ పూజిస్తూ అవే జీవం ఉన్నవి, అవే ముక్తి కలిగించేవి, వాటిలో ఏదో మాయిందని ఇవాళ భ్రమపడుతూ మన భక్తిని పాడు చేసుకునే విశ్వాసంలో మనం కొనసాగుతున్నాం. కాబట్టి క్రొత్త నిబంధన క్రైస్తవులైన విశ్వాసులందరికీ
అపోస్తులుల కాలం నుంచే చెప్తున్నాడు, విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే క్రీస్తు నందు ఉంటే ఏమున్నది అన్నాడు, మనకి వివేకం ఉందండి. క్రీస్తు మనకి ఏమి ఇచ్చాడంట? వివేకాన్ని ఇచ్చాడు. క్రీస్తు నందు ఉంటే మనం ఎవరి ఎందున్నాం? సత్యవంతుని ఎందున్నాం. అయినా సరే మనం ఇంకా విగ్రహాన్ని కొలుస్తున్నామంటే వాక్యాన్ని పరిశోధన చేస్తలేదు. ఓకేనా? ఇంకా ఇశ్రాయేలు విగ్రహాల వైపు తిరిగారంటే కారణం ఏంటి తెలుసండి? నా మాట వినని ఎడలా అన్నాడు. ఆయన మాట వినలేదు కాబట్టి, ఆయన మాట ఒప్పుకోలేదు కాబట్టి ఏం చేశారండి? వాళ్ళు విగ్రహారాధన చేశారు. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండకూడదు, అటువంటి స్థాయికి మనం వెళ్ళకూడదు. కాబట్టి ఇవాళ క్రైస్తవులమని చెప్పుకునే మనం వివేకం కలిగిన వారుగా ఉండాలి. క్రీస్తు నందు ఉంటే, క్రీస్తు సంఘములో ఉంటే మనకి వివేకం, క్రీస్తుకు వెలుగులు ఉంటే ఆ వివేకులు ఉన్నాయి. కాబట్టి మనం క్రీస్తుకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంది, లేఖనికి విరుద్ధమైన పనులు చేస్తున్నామంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం క్రైస్తవ సేవకులకు, క్రైస్తవ బోధకులకు, క్రైస్తవ విశ్వాసులమైన మనందరి మీద ఉంది. కాబట్టి కలిపి చెరిపేవారుగా ఉండొద్దు. వాక్యాన్ని ఒప్పుకున్న దానినే చేద్దాం, వాక్యంలో లేనిది మనం విడిచిపెడతాం. నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.